సాగునీరు అందుతుందో లేదోనని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కిందున్న రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల వల్ల ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టుకు నీరందేనా అన్న సందేహాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వాన్ని బంధం చేయడానికే కంకణం కట్టుకున్న రేవంత్ సర్కార్ నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ తీరు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద ఉన్న రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందలేని ప్రమాదం ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత సర్కారును బదనాం చేయడంపై పెట్టిన దృష్టి పంటలు ఎండిపోకుండా తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంలో చూపడం లేదు. బరాజులు రిపేర్లో ఉన్న నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతూ ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. వెరసి ప్రాణహిత నుంచి వచ్చే జలాలు దిగువకు వృధాగా పోతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులో నిల్వలు చూస్తే ప్రతిపాదించిన ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో ఎల్ఎండికి ఎగువన అనగా ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ కాలువ 0 నుంచి 146 కిలోమీటర్ల వరకు 4,62,920 ఎకరాలు ఉన్నాయి. అటు ప్రాజెక్టు దిగువన కాకతీయ కెనాల్ 146 నుంచి 284 కిలోమీటర్ల వరకు 5,05,720 ఎకరాలు ఉన్నాయి. అంటే మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. అందులో 1/3 వంతు తరి, 2/3 వంతు మెట్ట పంటలకు నీరు అందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. కాకతీయ కాల్వను 284 కిలోమీటర్ల నుంచి 347 కిలోమీటర్ వరకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2గా పిలుస్తారు. దీని కింద 3,71,691 ఎకరాలు ఉన్నాయి. ఆ తర్వాత అది మూసిలో కలుస్తుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లు ఉంటేనే స్టేజ్ 1 కింది ఆయకట్టుకు యాసంగిలో నీటి భరోసా ఉంటుంది. స్టేజ్ 2 పరిస్థితి అంతంతే. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును ఎల్ఎండి ఎగువ ఆయకట్టుకే పరిమితం చేసింది. దిగువ ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలని సంకల్పించింది. ఆ మేరకు నీటిని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేస్తూ 3 ఏళ్లుగా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 చివరి ఆయకట్టుకు విజయవంతంగా సాగునీటిని అందించింది. ఈ ఏడాది యాసంగిలో కూడా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 కింద 11.26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ మిడ్మానేరు, ఎల్లంపల్లి, ఎల్ఎంటీ ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. 100 టీఎంసీల లోపే ఉంటాయని తెలుస్తున్నది. దాదాపు మరో 10 టీఎంసీల వరకు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టుకు నీరు అందుతుందా అన్నది అనుమానంగా మారింది. ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి మొదలు దిగువన ఉన్న పార్వతి, సరస్వతి బరాజ్ల వరకు ఎగువ నుంచి చుక్క నీరు రావడం లేదు. అయినప్పటికీ వాటి దిగువన ఉన్న లక్ష్మీ బరాజ్ వద్ద ఇప్పటికీ నీటి ప్రవాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణహిత నుంచి సగటున రోజుకు 6,000 క్యూసెక్ల నీరు లక్ష్మీ బరాజ్కు వస్తున్నది. అయితే బరాజ్ పిల్లర్ల కుంగుబాటు ఘటన పరీక్షల నేపథ్యంలో గేట్లన్నీ ఓపెన్ చేసి దిగువకు ఆ జలాలను విడుదల చేస్తున్నది ప్రభుత్వం. కానీ ప్రస్తుతం బరాజ్ డ్యామేజ్ ప్రాంతంలో కాఫర్ డ్యాంను 96.5 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. 95 మీటర్ల మేర నీటి ప్రవాహ ఎత్తును మెయింటైన్ చేస్తే జలాలు అప్రోచ్ ఛానల్కు, తద్వారా పంప్ హౌస్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎత్తిపోసుకోవచ్చు. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్ల సీపేజీలను కూడా అధికారులు ఇప్పటికే అరికట్టారు. గ్రౌండింగ్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించారు. ఇబ్బంది ఏమీ లేదని నిర్ధారణకు వచ్చారు. బరాజ్ రిపేర్లు కొనసాగుతూ ఉన్నా సాంకేతికంగా జలాలను ఎత్తిపోసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎత్తిపోసుకోవాల్సిందేనని, లేదంటే చివరి ఆయకట్టుకు నీరు అందడం కష్టమేనని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎస్ఆర్ఎస్పీ 2 కింద ఉన్న రైతన్నలకు నీరు అందించేది ఇప్పటి వరకు దృష్టి సారించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ గత బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేయడంపైనే దృష్టి సారించింది తప్ప సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జలాలను ఎత్తిపోసుకోవాలనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదు.
రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ రైతు ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఎత్తిపోయడం ద్వారా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకే కాదు, ప్రాజెక్టుకు అనుసంధానించిన ఇతర ప్రాజెక్టులు, చెరువులను కూడా నింపవచ్చని ఆలోచించడం లేదు. తద్వారా వాటి కింద ఆయకట్టుకు కూడా పూర్తి భరోసా కల్పించవచ్చని ఆలోచన చేయడం లేదు.